ఆంధ్రప్రదేశ్ తుళ్లూరు పోలీసులు హైదరాబాద్లోని వైసీపీ ఐటీ కార్యాలయానికి వచ్చి విచారణ జరిపారు. ఐటీ విభాగం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డికి నోటీసులు అందించారు. ఈ నెల 25, 26 తేదీల్లో తుళ్లూరుకొచ్చి వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు రవికిరణ్ కు వైసీపీ ఐటీ సెల్ కు ఏమైనా సంబంధాలున్నాయా? గతంలో ఇక్కడేమైనా పనిచేశాడా? ఎంత రెమ్యూనరేషన్ చెల్లించేవారన్న కోణంలో ప్రశ్నించారు. విచారణ జరుగుతున్న సమయంలో వైసీపీ నేత విజయసాయి రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఇంకొకటి కూడా అడుగుతున్నాను, మీరు పోలీసు వాళ్ళు మా పార్టీ గురించి, మా పార్టీ నాయకుడి గురించి, మా పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, నాయకుడు ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎంత అబ్యూజివ్ పోస్టింగ్స్ పెట్టారో మీకు తెలిసి మీకు తెలిసి మీరు గమ్ముకున్నారు. ఈరోజు ఆ విషయాన్ని కప్పిపుచ్చి మేము దానికి స్పందించి ఏదైనా యుద్ధం అంటే యుద్ధం, మీరు యుద్ధానికి రాదు మేము సంధి చేసుకుంటామని అంటే సంధికి మేము దేనికైనా రెడీని. మీరు ఆ విషయంగా పెట్టారు కాబట్టి మీకు ఒకటి చూపించమంటారా ఏ రకంగా పెట్టారనేది? ఫ్యామిలీ మెంబర్స్ గురించి మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ కొన్ని లక్షల మంది చూశారు దాన్ని. తెలుగుదేశం వాళ్ళు ఏం పెట్టారు మా నాయకుడు ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి అనేటటువంటిది మీకు తెలిసి మీరు తెలియనట్టు నటిస్తున్నారు. నాకు ఆ విషయం తెలుసు. ఏ రోజైతే మీరు అది నిలుపుతారో మేము కూడా ఇది నిలుపుతాం. అది నిలపనంత కాలం లోకేష్ కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు కదా, ఎవరి మీదనైనా పెట్టేదే మీరు కేసులు పెట్టుకోవాలని అనుకుంటే పెట్టుకోండి. దానిలో చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇంకొకసారి కూడా చెప్తున్నా, అతను అనడం కాదు, రవికిరణ్ అనడం కాదు, నేను అంటుండా లోకేష్ పప్పు, అసమర్థుడు, దేనికి పనికిరాని వాడు, మీరు రాసుకుంటే కేసు పెట్టుకోండి. నేను కేసు పెట్టింది కాదండి, సెక్రటరీ రిపోర్ట్ ఇచ్చాడు, దాని మీద అసెంబ్లీని రికార్డ్ చేసుకోండి. నేనే చెప్తాను. ఇప్పుడు సోషల్ మీరు పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు. ఏ రోజు మేమే సోయమట్టుగా కేసు రిజిస్టర్ చేసి మీరు తప్పు చేశారు అని మమ్మల్ని మీరు న్యాయంగా మాట్లాడాలా? మీరు పెట్టుకుంటూ వాళ్ళు పెట్టుకుంటూ నాకు సంబంధం లేదు. సబ్జెక్ట్ ఏమైనా సుయోమోటుగా మీ మీద కేసు పెట్టేస్తే పోలీసులు మీరు నిష్పక్షపాతంగా పక్షపాతంగా చేశారని నేను పెడతాను. ఇప్పుడు మేము ఏ దాంట్లో వచ్చాము? సెక్రటరీ ఏదైతే ఇచ్చాడో, సెక్రటరీ ఏమి ఇచ్చాడో అసెంబ్లీని, శాసన మండలిని కించపరిచే విధంగా ఆంధ్రజ్యోతిలోనే రాశారు. తప్పు అని పిలుస్తున్నారు లోకేష్ అంటే వ్యాపారిక భాషలు అయిపోయింది. అంటే విట్నెస్ contents not known, not read. Not known by me. Complaint. Copy. 1 PM. Complaint ఇచ్చింది సార్. పట్టుకో. Complaint. సార్ నువ్వు రాసింది దాని మీద రాసుకో. నువ్వు అక్కడ రాసిందే నువ్వు నీకు కాపీ కావాలి కదా, తీసుకొని అది తీసుకుంటాం.